కత్తెర గుర్తుకు ఓటు వేయండి, సర్పంచ్ గా గెలిపించండి, దగ్గరుండి పనులు చేయిస్తానని పోతంశెట్టిపల్లి గ్రామ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి గాన్ల యాదగిరి వేడుకున్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థి గాన్ల యాదగిరితో పాటు మాజీ సర్పంచ్ గడ్డమీది నాగరాణి భర్త నర్సింగ్లు ముద్రా సంఘం నాయకులు గడ్డమీది మహేష్ పోషయ్య, గడ్డమీది సీనులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్ దగ్గరికి వెళ్లి కత్తెర గుర్తుకు ఓటేసి సర్పంచ్ గా ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి గాన్ల యాదగిరి మాట్లాడుతూ కత్తెర గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే ప్రజాబలంతో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను మంజూరు చేయించి అభివృద్ధి చేయిస్తానన్నారు. ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అందేలా చూస్తానన్నారు. ఈ సందర్భంగా గడ్డమీది నర్సింహులు మాట్లాడుతూ గతంలో చేసిన అభివృద్ధి పనులను చూపిస్తూ ఓట్లు అడుగుతున్నామని, ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి గాన్ల యాదగిరిని సర్పంచ్ గా గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రామం నుండి స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్కి పోటీ చేస్తున్నా. ఈరోజు డోర్ టు డోరు క్యాన్వాసింగ్ చేస్తున్నాం. ఓటర్ దగ్గర మంచి స్పందన ఉంది. గెలిచినాక గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు ఉన్నా అన్ని గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తామని ప్రజలకు అన్ని చెప్పుకుంటూ హామీ ఇస్తున్నాం. ప్రజలకు చెప్పుకుంటూ ముందుకు ప్రచారం రాజకీయాలకు అతీతంగా అందరికీ అందేలాగా సంక్షేమ పథకాలు అందరికీ అందేలాగా అందిస్తాను. ప్రజలు కూడా సహకారం చేస్తారు. సర్పంచ్ పోతంశెట్టిపల్లి గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా మన యాదగిరి అన్నను ఎన్నుకోవడం జరిగింది. అలాగే నేడు మన గ్రామంలోని డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేయడంలో భాగంగా అందరూ మంచి స్పందన కనిపిస్తుంది. గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని చెప్తున్నాం. అలాగే మేము ఇంతకుముందు చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి, ఆ అభివృద్ధి పనులను చెప్పుకుంటున్నాం. గ్రామంలో అందరూ మంచి స్పందన ఉన్నది. ఇప్పుడు మన గ్రామంలో ఉన్నటువంటి కొన్ని గుడులు ఉన్నాయి, గుడులు అలాగే మురికి కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ, అభివృద్ధి పనులు అన్నిటిని అంతనంతలుగా మేము ముందుకు తీసుకెళ్తామని గ్రామ ప్రజలకు నమస్కరించి తెలియజేస్తున్నాం.